అంటే మన కల్చర్ లో కానీ అంతా కూడా మనం లెక్కేస్తాం ఇప్పుడు కూడా వసుదైవ కుటుంబకం అని, వరల్డ్ ఈస్ వన్ ఫ్యామిలీ అని. మరి ప్రపంచమంతా ఒక కుటుంబం కింద మనం ట్రీట్ చేసేటప్పుడు అసమానతలు ఆ కుటుంబంలో వివిధ వర్గాల మధ్య ఉంటే గనక అసమానతలు రూపుమాపటం అనేది అందరి లక్ష్యం అయి ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు పుట్టుకతో ఎవరు అనమాట సమానంగా పుట్టరు. కానీ అట్లా లేదు కదా అని చెప్పేసి అని ఆ అసమానతలను అట్లనే కంటిన్యూ అవ్వనిచ్చి దారిద్ర్యం కింద ఉన్న అట్లానే ఉంటా, పావర్టీ కింద. అదే కనుక రీచర్ అవుతా, ఎస్పెషల్లీ కొన్ని పెద్ద పాండమిక్స్ అన్నమాట, లైక్ కోవిడ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఎంత పెరిగింది. రిచ్ బికమ్ మచ్ రిచర్ అనమాట, పూర్ బికమ్ మచ్ పూరరు. దాంతో అనమాట ప్రభుత్వ పథకాల పైన ఉన్నాయండి, ఇటు వెల్ఫేర్ స్కీమ్స్ పైన ఉన్నాయండి, డిపెండెన్సీ అవ్వటం. రాజకీయాల్లో కూడా అనమాట వెల్ఫేర్ స్కీమ్స్ ప్రాధాన్యత ఏ విధంగా పెరిగింది, ఎందుకు పెరిగింది అంటే ప్యూర్లీ అక్కడ ఓట్ల కోసమనే కాదు, అసమానతలు ఉన్నాయి, ఇటు ఇన్ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఆ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా పార్టీలు ఇస్తున్నాయని కూడా చాలా మందికి తెలుసు. కానీ అన్ఎండింగ్ నిధులు అయితే ఉండవు కదా, ప్రభుత్వం దగ్గర ఉండవు, ఇటు ఏ గవర్నమెంట్ దగ్గర కూడా ఉండదన్నమాట. కాబట్టి ఏంటంటే సొసైటీలో ఎవరైతే గనక సొసైటీ హెల్ప్ తోటి అనమాట పెరిగారు, రిచ్ అయ్యారు, సంపద సృష్టించుకోగలిగారు, సొంతానికి అనుకున్న తర్వాత ఆ సంపదని తిరిగి చనిపోయిన తర్వాత పైకైతే తీసుకెళ్లేరు, వాళ్ళ పిల్లలకి ఇయ్యటం తప్పితే. కాబట్టి వాళ్ళే ఆటోమేటిక్ గా షేర్ చేసుకుంటానన్నమాట. కింద బడుగు వర్గాలు ఎవరైతే ఉంటారో వారితో షేర్ చేసుకుంటా ఉంటే ఈ అసమానతలు మాపచ్చు. అండ్ అదే విధంగా ఒక ఈక్విటబుల్ సొసైటీ కూడా పెరగచ్చు అని చెప్పేసి ఓవరాల్ గా జనరల్ థీమ్ అనమాట. ఇప్పుడు మనమే అంటాం మీరు దీన్ని ఒక ప్లాట్ఫామ్ లాగా ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే మీరు అనుకున్న లక్ష్యం ఏపీ సామాజిక పరిస్థితులకు అర్థమవుతుందా, సూట్ అవుతుందా, అందరూ వస్తారంటారా ముందు? ఇనిషియల్లీ కొంచెం డిఫికల్టీ ఉంటుంది విజయ గారు, అందులో డౌట్ లేదనమాట. ఎందుకంటే వినూత్నమైన పథకం, ఖచ్చితంగా దీంట్లో చాలా థాట్ ప్రాసెస్ ముఖ్యమంత్రి గారు కూడా పెట్టారు. ఏదో ఓవర్ నైట్ గా ఒక మిరాకిల్స్ అవుతాయి అని చెప్పేసి కూడా ఎవరు అనుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఓవర్ ది పీరియడ్ అనమాట ప్రజలు అర్థం చేసుకుని కూడా దీన్ని డెఫినెట్లీ సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి కూడా కాన్ఫిడెన్స్ అందరికీ ఉంది, మా అందరికి కూడా అనమాట. ఎందుకంటే ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఐడెంటిఫికేషను, ఎవరు ఈ ఎంత అవసరాలు ఉన్నాయి, ఏ అవసరాలు ఉన్నాయి, అందులో కూడా అనమాట ఏదన్నా ఒక లక్ష్యబద్ధంగా అనమాట ఆర్థిక సహకారం ఇవ్వటం కానీ, అదే విధంగా లేకపోతే గుర్తించబడిన ఏదైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఏదైతే అవసరాలని ఏ విధంగా తీర్చచ్చు, ఒక అదే ఊళ్ళో ఉన్న పెద్దలు కానీ లేకపోతే అక్కడ పనిచేస్తున్న కంపెనీస్ కానీ ఆర్ వేరే ఎక్కడున్నా కూడా అనమాట పెద్ద కంపెనీస్ వాళ్ళకున్న స్కిల్ సెట్ ని బట్టి ఒక పర్టికులర్ గా ఒక ఊరో మండలమో అక్కడ ఉన్న రిసోర్సెస్ ని బట్టి ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అందరికి కూడా. మనం రిపీటెడ్ గా మనం చెప్తా ఉంటాం ఏది వెల్ఫేర్ స్కీమ్స్ అప్పుడు, చేపలు పట్టడం నేర్పించండి అంతేగాని చేపలు తినటం నేర్పించద్దు. చేపలు తినటం నేర్పించేసి ప్రభుత్వాలు సోమరిపనులు చేస్తున్నాయి ప్రజల్ని అని చెప్పేసి దానికి విరుద్ధంగానే ఇక్కడ చేపలు పట్టడం కాదా, చేపలు పట్టడం నేర్పించడం అనమాట. ఇక్కడ ఖచ్చితంగా ఈ కంపెనీస్ కానీ ఏదైనా చేయటం, దాంతో వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టు కుటుంబాలు అనమాట. ఎవరైతే కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఫ్రీబీస్ కి పథకాలకి కొంత జనం అలవాటు పడిపోయి ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఉపాధి ఇస్తాము, సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తాం, మిమ్మల్ని జీవితంలో పైకి తీసుకొస్తాం అంటే యాక్సెప్టెన్స్ ఉంటుందా? సరే మీ లక్ష్యం మంచిదే, డిఫికల్టీస్ ఉన్నాయని చెప్తున్నారు, అర్థమవుతుందా? ఖచ్చితంగా అర్థమవుతుంది, ఉంటుంది విజయ గారు. ఎందుకంటే మనకు తెలుసు మారుతున్న పరిస్థితులు కానీ వీటితోటి కానీ ప్రభుత్వాలు కూడా ఆర్థిక భారంతో ఎట్లా కుంగిపోతున్నాయి, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవట్లేదని కాదు. ఇదివరకటంత ఫైనాన్షియల్ ఇల్లిటరసీ లేదండి. స్లోలీ ఆర్థిక అంశాల పైన కూడా లిటరసీ పెరుగుతోంది. కాబట్టి అనమాట డెఫినెట్లీ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నిరంతరంగా అనమాట ఇట్లా డబ్బులు ప్రభుత్వాలు వాళ్ళ పైన ఖర్చు పెడతాయి అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకోవట్లేదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వాళ్ళ డైలీ లైఫ్ అనమాట ఇంప్రూవ్ కావాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు సెక్యూర్ అవ్వాలి, ఇవన్నీ కూడా అందరూ ఆలోచిస్తున్నారు. నిన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సిడెంట్ నిన్న చెప్పాలంటే కూడా స్టేజ్ మీద వచ్చిన ఇమాన్యుయల్ కుటుంబం ఏదైతే వచ్చిందో ఇట్ వాస్ రియల్లీ వెరీ హార్ట్నింగ్ అనమాట. ఎందుకంటే చూడండి అందులో ఆ ఫ్యామిలీలో ఓ కుర్రాడు వాళ్ళ అక్క కోసం అని చెప్పేసి అనమాట చదువు మానేయటం. అదే కనుక ఆ కుర్రాడు కూడా చదివుంటే ఆ కుటుంబానికి డెఫినెట్లీ ఒక ఆర్థిక పరిపక్వత వచ్చేది ఖచ్చితంగా అనమాట. ఆ కుటుంబం ఇంకా బెటర్ షేప్ లో కూడా ఉండేది. కాబట్టి అనమాట డెఫినెట్లీ
ప్రతి ఒక్కరికి అంబిషన్స్ ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి. కానీ అవి ఫుల్ఫిల్ చేసుకోవటానికి అన్నమాట ఒక వెపన్ అంటూ కావాలి. అది ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఒక చేయూత కావాలి. ఆ ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఒక అండ కావాలి. క్లియర్లీ అది ప్రొవైడ్ చేయటమేనమాట ఈ ప్లాట్ఫామ్ కూడా. ఎందుకంటే ఓకే సార్. ప్రభుత్వం కూడా ఒక డీప్ సర్వే చేసింది. ఇనిషియల్ ఫస్ట్ కట్ సర్వే కూడా చేయటం జరిగింది. మ్హూ. అందులో ఎవరు మార్గదర్శకులుగా ఉండగలరు అనేది ఒక 10% ఆఫ్ ది పాపులేషన్ ఐడెంటిఫై చేయటం. అదే విధంగా ఎవరు బంగారు కుటుంబాలుగా, బంగారు కుటుంబం అనే పేరు కూడా కాన్షియస్ గా ఎందుకు పెట్టడం జరిగింది, ఎందుకంటే ఆ కుటుంబాలు ఇంతవరకు బంగారం చూసి ఉండకపోవచ్చు, కానీ వారిని ఆ విధంగా తీర్చిదిద్ది పైకి తీసుకురావటం అనేది ఏం కాబట్టి అన్నమాట దాన్ని ఐడెంటిఫై చేయటం. వాళ్ళకన్నమాట ఈ మార్గదర్శకులు ఏ విధంగా చేయూతనిస్తారు, ఏ విధంగా అండగా ఉండగలుగుతారు, ఏ విధంగా పైకి తీసుకురాగలరు అని చెప్పేసి. ఎందుకంటే